మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆయుర్వేదం మందులు వాడే సమయంలో మన ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అమ్మో అనే ఒక ప్రచారం కూడా ఉంది. కొన్ని భయాలు కూడా ఉన్నాయి కదా! దాన్ని ఎలా చూడాలి? ఆయుర్వేద మందులు వాడే టైంలో ఆహారాన్ని అమ్మో అనే భయాన్ని ఎలా పోగొట్టాలి? అసలు భయం పెట్టుకోకూడదు. పథ్యం అంటాం. పథ్యం అంటే పథస్య హితం అని. పథం అంటే ఏంటంటే శరీరంలో మనకి చాలా ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ అంటే మనం ఆహారం తీసుకుంటే వెళ్ళేటువంటి ఇంటెస్టైన్స్ కానివ్వండి, బ్లడ్ వెసల్స్ కానివ్వండి, లోపల అన్ని రకరకాల హార్మోన్స్ సెక్రెట్ చేసేటువంటి అవయవాలు కానీ వీటన్నింటినీ ఛానల్స్ అంటాం. వీటన్నింటినీ కూడా హెల్దీగా ఉండేలాగా చేయడానికి ఏది హితమో దాన్ని పథ్యం అంటాం. మరి అలాంటప్పుడు ఈ ఆహారం నీ శరీరంలో ఉండే ఫంక్షన్స్ అన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది అంటే, నాకు తిండే ప్రధానం, నేను తినకుండా ఉండలేను అనుకున్న వాడికి వైద్యం ఎలా చేయగలం? అప్పుడు పథ్యం అనేది ఔషధం కోసం కాదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇచ్చే ఈ మందు వేసుకుంటే నువ్వు ఆ పథ్యం చేయాలని కాదు. నీకున్న అనారోగ్యం తగ్గడానికి ఈ మందుతో పాటు ఈ ఆహారం కూడా పాటించాలి అన్నది. ఆహారం ఇప్పుడు మీరు అలోపతిక్ మందులు వాడినా ఏం వాడినా ఆహారం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత చిన్న మందే కాదు, మనం తినే ఇంత ఆహారం కూడా అంతకంటే ఎక్కువ పనిచేస్తుంది శరీరం మీద. అందుకని పథ్యం చెయ్యాలి. కష్టం ఏంటి? అనారోగ్యం కావాలా, నేను నాకు ఇష్టమైన తిండి తింటూ ఉండాలా అని ప్రశ్నించుకోవడం. అలా అనుకుంటే జబ్బు కావాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు తినేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు అప్పుడు. సరే, ఇందా మీరు ప్రారంభంలో మాట్లాడుతూ ఈ మన వాతము, పిత్తము, కఫము అని మాట్లాడుతూ గట్ హెల్త్ అన్నారు మీరు ఇందాక అనే వర్డ్ మీరు వాడారు. సో ఆయుర్వేదం ద్వారా గట్ హెల్త్ని మనం బిల్డ్ చేసుకుంటాం. అసలు చాలా ముఖ్యమైనటువంటిది అగ్ని అంటాం దానికి మనం, జఠరాగ్ని. ఆ జఠరాగ్ని అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శరీరం యొక్క ఆరోగ్యం మొత్తం అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఆహారం తిన్నది సరిగ్గా అరగడం అంటే, అరిగినటువంటిది శరీరంలో ప్రతి భాగాన్ని పోషించాలంటాం. పోషించడం అంటే దానికి నరిష్మెంట్ ఇవ్వాలి. మజిల్స్ కవర్ ఇవ్వండి, బ్లడ్ వెసల్స్కి, స్కిన్కి, అన్ని పార్ట్స్కి నరిష్మెంట్ అంతా మనం తిన్న ఆహారం నుంచి వస్తుంది. సో ఈ ఆహారం అరగటానికి అగ్ని అనేటువంటిది, జఠరాగ్ని అంటే డైజెషన్ అనే ప్రాసెస్ చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మనకేంటంటే మాకు ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు 13 రకాల అగ్నులు ఉంటాయంటాం. ఒక జఠరాగ్ని, పంచభూతాగ్నులు, 7 ధాత్వగ్నులు అని చెప్పాను. అంటే పంచభూతాగ్నులు అంటే మనకి ఆయుర్వేదంలో సిస్టమే శరీరం అంతా కూడా పాంచభౌతికం అని, మనం తీసుకునే మందులు అన్నీ కూడా పాంచభౌతికం అని చెప్తాం. అంటే ఈ పంచభూతాలతో తయారైన శరీరంలో ఏవైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు పంచభూతాలతో తయారైనటువంటి ఔషధాలను వాడతామని. అందులో ఏది దీనికి సూటబుల్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఈ జీర్ణ మండలం అనేది చాలా చాలా ముఖ్యం. అందులో కూడా ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా రకరకాలుగా ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు. అది ఏంటంటే విషమాగ్ని అని, సమాగ్ని, తీక్ష్ణాగ్ని, మందాగ్ని అని చెప్తూ ఉంటాం. కొంతమందిలో అసలు డైజెస్టివ్ సిస్టమే సరిగ్గా ఉండదు. అలా సరిగ్గా లేనివాడు నేను కూడా అందరికి అవతల వాడికి బాగా అరుగుతున్నది నేను కూడా తినేస్తాను అనుకోకూడదు అనమాట. మనకి శరీరంలో న్యాచురల్గా వచ్చినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని అనుసరించి మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం విషయంలో చాలా చాలా నియమాలు ఉంటాయి. ఇప్పుడు నాకు జీర్ణశక్తి తక్కువ అనుకోండి, నేను తేలికగా అరిగే ఆహారమే తీసుకోవాలి. నాకు జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆ జీర్ణశక్తిని పెంచడానికి కొన్ని మనకి సొంఠి, పిప్పళ్ళు, లేకపోతే అల్లము, ఇలాంటి కొన్ని అందరికీ రోజు పరిచయమైనవి ఉంటాయి. అలాంటి వాటి పదార్థాలని ఆహారం తీసుకోవడానికి ముందు తీసుకుని తర్వాత ఆహారం తీసుకుంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం మైల్డ్గా ఉన్నా కూడా జీర్ణశక్తి బెటర్ అవుతుంది. జీర్ణశక్తిని అనుసరించి తినడం, జీర్ణశక్తిని అనుసరించి మాత్రమే, అంటే పదార్థాలు కానీ క్వాంటిటీ కానీ దాన్ని అనుసరించి తీసుకోవడం అనమాట. కొంతమందికి ఎంత తిన్నా అరిగిపోతుంది కానీ ఒంటికి పట్టదనమాట. అలాంటివన్నీ కూడా మేమంటే పేషెంట్స్కి చెప్పేటప్పుడు వీటన్నింటిని అనుసరించి తీసుకోమని చెప్తాం. అది ఇంపార్టెంట్. అండ్ సంకేతం ఇస్తుంది, వింటే కదా మనం. అది వినేస్తే గొడవ ఏముంది, ఇంకాస్త వెళ్ళిపోతుంది లోపలికి అంటూ ఉంటాం. అంటే తినే ఆహారం కూడా ఏంటంటే ఆయుర్వేదం కానీ యోగశాస్త్రం కానీ చెప్పేది, మన ఈ అంటే స్టమక్ని ఒక జార్ అనుకుంటే దానిలో ఒక 1/3 సాలిడ్స్, 1/3 లిక్విడ్స్, ఒక 1/3 ఖాళీగా వదిలేయండి గాలికి. అంటే డైజెషన్ అంతా జరిగినప్పుడు రిలీజ్ అయ్యి ఆ గ్యాసెస్కి వాటికి చోటు వదిలేయండి అన్నది సిస్టమ్. కానీ మొత్తం నిండా సాలిడ్స్ నింపేస్తే అది ఆ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనమాట. ఇలా లిక్విడ్, గాలి 3 ఆ ప్లేస్ ఉంచాలి. 1/3 అది ప్రిన్సిపల్.
అందుకని కొంచెం మనం వండుకునేటప్పుడు కూడా ఆహారంలో కొంచెం సాలిడ్, కొంచెం లిక్విడ్స్ అంటే చారు, మజ్జిగ, పులుసు లాంటివి పెట్టుకోవడం, కొంత ప్లేస్ ఖాళీగా వదిలేయాలి. ఇంకా చాలా తినడానికి నాకు లోపల ఉంది శక్తి అన్నప్పుడు ఆపేయాలి. నిండే వరకు తింటాను అనుకుంటే కష్టం అనమాట. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ జీర్ణం మనకి అరగకపోవడం అంటే ఏదో వెంటనే విరేచనాలు అయ్యాయో, వాంతులు అయ్యాయో ఒకటే కాదు. ఆమం అనే ఒక పదార్థం తయారవుతుంది. తిన్నది సరిగ్గా అరగకుండా శరీరానికి మేలు చేసేలాగా కాకుండా హాని చేసే పదార్థంగా తయారవుతుంది. ఆ తయారైన పదార్థం శరీరంలో ఎక్కడెక్కడైనా ఎవరెవరికి ఎక్కడ ఉంటుందని చెప్పలేము, ఎక్కడెక్కడో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయినది కొంచెం కాలం తర్వాత వ్యాధుల రూపంలో బయటకు వస్తుంది అనమాట. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావచ్చు, అది కొలెస్ట్రాల్ లాగా మార్పు చెందొచ్చు, హార్ట్లో బ్లాక్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, ఏమైనా ఎక్కడ ఎవరికి డిపాజిట్ అవుతుందని తెలియదు. అందుకని డైజెషన్ గట్ బాగా చూసుకోవడం, మన సిస్టమ్, మన శరీరపు తీరు, మన శరీర ప్రకృతి, మన జీర్ణశక్తి, వీటిని అనుసరించి మనం ఎంత పని చేస్తున్నాను రోజు. మనం ఏమీ పని చేయకుండా కూర్చునే జాబ్, కానీ నేను తినే ఫుడ్ అంతా చాలా హెవీ క్యాలరీస్, హెవీ ఫుడ్ తింటున్నాను అనుకోండి, ఏమవుతుంది అదంతా. అందుకని ఇవన్నింటిని అనుసరించి మనం డైట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే గట్ హెల్త్లో ఆహారము, విహారము రెండు ముఖ్యమైనవి. రెండు ముఖ్యం. అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటారు కదా. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనే కాదు, అవి ఫామ్ అవుతాయి. ఈ ఆహారం తీసుకోవడమే కాకుండా తీసుకున్నటువంటిది అరగడానికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది ఆ యాక్టివిటీ ఉందంటే తిన్న ఆహారం అరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ శారీరక శ్రమ చేసేవాడు కొంచెం హెవీ ఆహారం తీసుకున్నా అరిగిపోతుంది. అది ఏమి యాక్టివిటీ లేకుండా కూర్చుని బాగా తింటే కనుక ఏమవుతుంది, అది ఉండిపోతుంది శరీరంలో, ఎక్కడో ఒకటి పేరుకుంటుంది. ఆహారము విహారం అన్నారు కదా. విహారం అంటే ఈ బాడీ యొక్క కదలికలు. విహారం అంటే లైఫ్ స్టైల్. మామూలుగా విహారం అంటే లైఫ్ స్టైల్ అనమాట. రోజు చేసే ఎక్సర్సైజ్ అవనివ్వండి, మనం పడుకునే టైము, ఏ టైంకి పడుకుంటున్నాం, అన్నం తినగానే నిద్రపోతున్నామా, రాత్రి భోజనం అయ్యాక ఎంతసేపు మెలకుగానే ఉంటున్నాం, పగటి నిద్ర అలవాటు ఉందా, రాత్రిపూట చాలా లేటుగా పడుకుని పొద్దున్న లేటుగా లేస్తున్నామా, ఇవన్నీ లైఫ్ స్టైల్ అంతా విహారంలోకి వస్తుంది.